సో దాదాపు ఒక 95 ఫిలిమ్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి, ఈ 'ప్రేమిస్తున్న' మూవీ తోటి హీరోగా డెబ్యూ చేయబోతున్నటువంటి సాత్విక్ వర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అరే పేమెంట్ ఇచ్చాను. అందరికీ నమస్కారం. ఓకే ఓకే గెస్ట్లు ఉన్నారు కొంచెం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ అండి. అది అనుకోకుండా అలా జరిగిపోయింది, ఏది ఉద్దేశపూర్వకంగా కాదు. ప్రెస్ అండ్ మీడియాకి నిజంగానే సారీ చెప్తున్నాను, ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు. అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రదీప్ అన్న. ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మనిషే కారణం. ఆయన నా ఫోటో రిఫర్ చేసి మా డైరెక్టర్ సార్కి చూపించారు. చూపించిన తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళాను, అందరినీ కలిశాను. డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ నాకు స్టోరీ తెలీదు. కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను. అప్పటికి మెయిన్ లీడ్గా, అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు. రీసెంట్గా కూడా నేను చాలా మూవీస్లో కనిపిస్తూనే ఉన్నాను. చాలామంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి. అదంతా నేను డైరెక్టర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది, నా ఏజ్లో జరిగే స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్. ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు. యాజ్ అ మెయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ని నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమాని అప్పచెప్పారు. ఆ స్టోరీ విన్నాక తప్పకుండా నేను చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందంటే, దీనికన్నా ముందు ఒక 10 స్టోరీస్ దాకా విన్నున్నాను. విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా ఏదో నా గురించి, నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు. లేకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా త్రూ అని చెప్పి, నాకు కూడా మంచి కెరియర్ ఉండాలనే చెప్పారు. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ, నేను యాక్టర్గా ఎలా బిల్డప్ అవ్వాలనుకున్నానో అలా అయ్యే ఛాన్స్ ఈ మూవీ త్రూ నాకు దొరుకుతుంది అనుకున్నాను. అందుకే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది. ఏది తొందరపడి కాదు, నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఈ రిజల్ట్ అనేది నేను పర్సనల్గా తీసుకుంటాను. సో అందరికీ మూవీ నచ్చాలనే చేస్తాము. కానీ మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నన్ను, అవర్ ప్రీతిని, న్యూ కమర్ అయినా కూడా మా ఇద్దరిని, అంటే నేను మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసున్నా కూడా మెయిన్ లీడ్గా ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నా మీద నమ్మి మాకు ఇంత బడ్జెట్ ఇచ్చి నన్ను మెయిన్ లీడ్గా పెట్టుకుని సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్. మీ వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. అండ్ వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే మీ వల్లే. నాకు ఇంతకు ముందు దాకా కూడా మూవీ అంటే, ప్రమోషన్స్ అంటే ఇంటర్వ్యూస్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి ఉంటాయని తెలుసు. కానీ మీరు పడిన కష్టం అనేది చాలా మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. అండ్ ఈ మూవీకి షూటింగ్ అనేది నాకు అలవాటే, చిన్నప్పటి నుంచి షూటింగ్స్ చేసున్నాను. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఎన్ని మూవీస్ చేసినా కూడా యాజ్ అ మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు అనేది నాకు ఈ ప్రమోషన్స్లోనే అర్థమైంది. ఆ ప్రమోషన్స్లో నాకు తోడున్నది మా పిఆర్ఓ శ్రీధర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. న్యూస్ అండ్ మీడియా ప్రెస్ మీట్ అంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. అండ్ సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ త్రూ అన్నీ కూడా చరణ్ అండ్ వాళ్ళ టీం, సాయి, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ వెంకటేష్ అని చెప్పి, తను ఈ సినిమాకి ఏ సంబంధం లేదు, కానీ నా కోసం, కేవలం నా కోసం తన అందరి దగ్గరికి నన్ను కనెక్ట్ చేసి అందరినీ కల్పించి నాకు ఈ మూవీ కావాల్సినంత ప్రమోషన్ తన వల్ల నాకు హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామ్యాన్ భాస్కర్ సార్, ఫస్ట్ షాట్ నాకు పెట్టినప్పుడు అది మూవీలో చెప్పలేంది. కానీ
భాస్కర్ సార్ అనేది నేను ముందు కేడీలో మూవీలు నేను చేశాను కానీ అప్పుడు చాలా చిన్నపిల్లోడిని, అప్పటికి మీరు ఆ డిపార్ట్మెంట్లో చేశారని నాకు తెలియదు సార్. చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇప్పుడు తెలిస్తే. థ్యాంక్ యూ సార్. అప్పుడు మీరే చేయడం అండ్ ఇప్పుడు కూడా మీరే నన్ను బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ శిరీష్ అన్నయ్య, ఫస్ట్ మూవీ అయినా కూడా మీరు మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత లేదు ఈ మూవీకి నేను సపోర్టివ్గా ఉండాలని చెప్పి ఆల్ ఓవర్ ద మూవీ మేము ఎప్పుడైతే ప్రొడక్షన్ అంతా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఉండి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవి సార్, మా లొకేషన్స్ అన్నీ మేము ఒక కాలనీలో షూట్ చేసాము, గట్కేసర్ అండ్ కామారెడ్డి దగ్గర. మార్నింగ్ 6 నుంచి మళ్ళీ నైట్ 2 దాకా చేసాము, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. అండ్ వితౌట్ క్యారవాన్స్ నథింగ్, జస్ట్ మేము చేయాలనుకుంది కూడా కేవలం సినిమా బాగా రావాలి, ఆడియన్స్ మా సినిమాని ఆదరించాలి అండ్ మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలనే చేసాము. అదైతే ఫైనల్గా అదే మన మూవీ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇంకెవరి గురించి చెప్దాం అనుకున్నా, అండ్ హీరోయిన్ నేహ, ఫస్ట్ మూవీ అయినా కూడా మీరు యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఒక క్యారెక్టర్ కానీ లేదా ఫస్ట్ టైం చేస్తుంది అన్నట్టు ఎక్కడ అనిపించకుండా చాలా బాగా చేసింది. అండ్ నా మదర్ క్యారెక్టర్ చేసిన విజయ్ చంద్రశేఖర్ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కుదరలేదు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రైలర్లో మీరు నన్ను అందరూ చాలా బాగా యాక్ట్ చేసావంటే యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు రియాక్టింగ్ టు ద అదర్ యాక్టర్, ఆ యాక్టింగ్ అనేది మీ నుంచే నేను ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చాను అంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయడం వల్లే ఆ సీన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కింద సుబ్బు గారు చేశారు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా సినిమాకి మీరు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కోసం షూట్ చేసినందుకు. అండ్ ఈ మూవీలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ సన్నీ, దత్తు అండ్ సాదిక్ అండ్ అరుణ్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ లాస్య, నవీన అండ్ మౌనిక, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరో మర్చిపోయిన ఉన్నా కూడా సారీ. నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ సాలూరి, అండ్ ఫస్ట్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం అయినా కూడా మా టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడగానే ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే, మీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ ఉండేది, దానివల్ల మీ మూవీకి అనేది హోప్ అనేది మాకు పెరిగింది. ఓకే ఇది మంచి సినిమా చూద్దాం అనుకుంటున్నారు. అది సాధ్యమైంది కేవలం మా సిద్ధు అన్న వల్లే. ఆయన ముందు తమన్ గారికి కీబోర్డ్ అండ్ ప్రోగ్రామింగ్కి చేసేవారు. ఆయన ఫస్ట్ మూవీ అయినా కూడా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఈ మూవీ కేవలం నా కోసం చేశానని భాను సార్ అన్నారు కానీ ఆయన ప్రతి మూవీ సినిమా మీ ఇష్టంతోనే చేశారు. ఆయన ఫోన్ చేసి నాకు తెలిసి 3 days అయింది, కంటిన్యూస్గా ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నారు, ట్రిమ్మింగ్ జరుగుతుంది, సెన్సార్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఆకాష్ అన్నయ్య అండ్ రోషన్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ. రోషన్ అన్న థ్యాంక్ యూ. మీరు షూట్ మధ్యలో మా కోసం ఇక్కడ దాకా వచ్చారు అండ్ లేట్ అయిందని ఏమనుకోకండి, ఇట్స్ ఓకే ఫర్ అస్. థ్యాంక్ యూ, మీరు ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేసి ఒక్క సింగిల్ కాల్తో నేను హెల్ప్ చేస్తాను, నేను వస్తానమ్మా అని చెప్పినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ సుమా గారు, సుమా అక్క, నేను చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కానీ స్కాష్ కానీ భలే ఛాన్స్లే కానీ అవన్నీ కూడా ఆవిడ గుర్తుపెట్టుకుని ఈ మూవీకి మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్, 3 days ప్యాక్ షెడ్యూల్లో ఉన్న ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా కోసం వచ్చి, మా టీం కోసం, నా కోసం వచ్చి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క, థ్యాంక్ యూ. అండ్ రోషన్ అన్న, నాకు మీరు బబుల్ గమ్ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా ఇష్టం అన్న. మీరు ఈ మూవీలో నన్ను చూసుంటే నేను ఇంటర్వెల్ బ్లాక్లో చేసిన సీన్ అంటే మీరు ట్రైలర్లో చూసింది, దాంట్లో ఎంత కాదన్నా నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ షాట్ ఉండిందేమో. నేను చేయడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు, అది మీరే చేయగలుగుతారేమో అన్నయ్య. థ్యాంక్ యూ. ఈసారి అంటే నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆ సీన్కి. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నెక్స్ట్ మోగ్లీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. తక్కువ టైం ఉన్నా కూడా మీరు ప్రమోషన్స్ అండ్ షూట్ 2 కలిపి చేస్తున్నారు. ఇంకా షూట్ ప్రాసెస్ అవుతుంది, ప్రమోషన్స్ జరుగుతున్నాయి. December 12th విల్ బీ వెయిటింగ్ ఫర్ మోగ్లీ అన్న. థ్యాంక్ యూ. రోషన్ ఆకాష్ అన్నయ్య, నా కోసం ఇక్కడ దాకా వచ్చి మీ టైం ఇచ్చి, మీరు బెంగళూరు నుంచి వచ్చి నా కోసం ఇక్కడ దాకా ఈవెంట్ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు లేకపోతే నేను ఈరోజు ఈ ఈవెంట్, మీ ఇద్దరూ లేకపోతే ఈరోజు ఈవెంట్ చేయలేకపోవచ్చేమో. చాలా 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 డిఫరెంట్ టైమింగ్స్ వల్ల అన్నీ చాలా మిస్ అయినా కూడా లాస్ట్కి మీరిద్దరూ వస్తున్నారని చెప్పి నేను ఎలా అయినా ఈవెంట్ చేయాలనుకున్నాము. దానికి మాకు మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. వెన్యూ కుదరలేదు, ఈరోజు ఇంకా ప్రెస్ మీట్స్ ఉండడం వల్ల మాకు వేరే ప్లేసెస్ దొరకలేదు. ఇవన్నీ జరగడం వల్లే మేము అనుకోకుండా చేంజ్ అయ్యాయి మా వెన్యూ ప్లేసెస్ అన్నీ కూడా. కానీ ఇంతమంది మా కోసం వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా థియేటర్స్లో మా మూవీ చూడండి. అండ్ వన్ థింగ్ మర్చిపోయాను, మా డబ్బింగ్ ఇంజనీర్ వేణు అన్నయ్య, నాకు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు అందరూ అడుగుతున్నారు డబ్బింగ్ నువ్వే చెప్పావా అని. ఎందుకంటే నేను బయట కొంచెం అంత గట్టిగా మాట్లాడలేను, ఎప్పుడు కొంచెం నాకు సిగ్గుగా ఉంటుంది. కానీ నా థియేటర్లో మాకు డేకి 1 scene అయినా పర్లేదు, మనం తప్పకుండా మంచి అవుట్పుట్టే ఇద్దామని చెప్పి అన్నయ్య నన్ను పుష్ చేశాడు. థ్యాంక్ యూ వేణు అన్నయ్య, మీ వల్లే నాకు
అంత అప్లోజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాన్స్ మాస్టర్ స్వర్ణ మ్యామ్, ఆవిడ ఫుల్ ఆల్బమ్ ఆవిడే చేశారు. మీరు సాంగ్స్ చూసుంటే ఫస్ట్ 3 సాంగ్స్ కూడా 3 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళాయి. అండ్ మా నెక్స్ట్ ఇంకా 2 సాంగ్స్ ఉన్న మూవీలో రిలీజ్ చేస్తాము. సో తప్పకుండా అందరూ మూవీకి November 7th రండి అండ్ డూ సపోర్ట్ ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.